కట్ వర్క్ ఎలా కుట్టాలో తెలియడం లేదా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుందనమాట. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక్కసారి అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీనికోసం మనం పైపింగ్ థ్రెడ్ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. అండ్ పైపింగ్ థ్రెడ్‌ని మనం ఎలా కార్నర్‌లో ఫోల్డ్ చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. జస్ట్ వి షేప్ వచ్చేలాగా కార్నర్‌లో మనం పైపింగ్ థ్రెడ్‌ని ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మన కట్ వర్క్‌లో ఆ షేప్ అనేది మనకి నీట్‌గా కనిపిస్తుంది. ఒక్కసారి అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను, అదిగో చూడండి క్లియర్‌గా. ఆ వి షేప్ అనేది మనకు అంత నీట్‌గా రావాలన్నమాట. అప్పుడే కట్ వర్క్‌కి మనం వేసే పైపింగ్ కూడా అంత నీట్‌గా వస్తుంది. ఇంకా క్లియర్‌గా కావాలి సిస్టర్, క్లియర్‌గా వీడియో తీసి చూపించండి అనే వాళ్ళైతే ఒక్కసారి కామెంట్ బాక్స్‌లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. ఇంకా క్లియర్‌గా ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను. పైపింగ్ థ్రెడ్ ఎలా రెడీ చేసుకోవాలి అండ్ కట్ వర్క్కి క్యాన్వాస్ పేపర్ వేసి హ్యాండ్ని ఎలా రెడీ చేసుకోవాలి అని కూడా నేను క్లియర్గా ఒక వీడియో తీసి అయితే పెడతాను. కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ వీడియో కావాలి అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక్క లైక్ అయితే వీడియోకి ఇచ్చి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి అయితే మీరు చెక్ చేసుకోండి. ఫినిషింగ్ ఇంత నీట్గా రావాలి అంటే ఎలాంటి టిప్స్ వాడాలో కూడా నేను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకైతే చూపిస్తాను. చూడండి కట్ వర్క్ అయితే ఎంత నీట్గా వచ్చిందో. దానిపైన మనం ఒక టాప్ స్టిచ్ వేసుకున్నాము అంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో ఇంకా లోపల సైడ్ మనం హెమ్మింగ్ చేసుకోవడమే. హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. దానిపైన మళ్ళీ స్టిచ్ వేయకూడదు. చూడండి ఎంత నీట్గా కట్ వర్క్ బొటిక్ స్టైల్లో ఎంత నీట్గా వచ్చింది. ఆ కర్వ్స్ దగ్గర వీ షేప్ ఎలా తిరిగిందో ఒక్కసారి అయితే మీరు చూడండి. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా. లేదు సిస్టర్ మాకు ఇంకా క్లియర్గా కావాలి అంటే కూడా నేను ఫుల్ వీడియో తీసి చూపిస్తాను. ఇంకా మోడల్స్ ఏమన్నా కావాలి అంటే మీరు ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.